నేను కాస్టింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా ఈ క్యారెక్టర్కి ఈయన కాస్టింగ్ అనుకోవటం వేరు. నేను కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఆయన యాటిట్యూడ్ సోల్ మ్యాచ్ అవుతుందా అనుకుంటే చాలా ఎక్సైట్మెంట్గా దాని సినిమాలో తీసుకొచ్చి వాళ్ళని అప్రోచ్ అవుతాను. ఈ సినిమా ఈ విశ్వదీప్ క్యారెక్టర్ చూసిన తర్వాత మీరు చెప్తారు ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్కి ఆ క్యారెక్టర్ సోల్కి ఈయన పర్ఫెక్ట్ మ్యాగ్నెట్ అన్నమాట. అందుకని నేను జగత్బాబు గారి సోల్ని ఈ సినిమాలో క్యాస్ట్ చేయడానికి ఆ క్యారెక్టర్ రాసుకున్నాను. ఇందాక మేకప్ రూమ్లో చెప్తున్నాడు అదే నా క్యారెక్టర్ గురించి జరిగిన క్యారెక్టరైజేషన్. ఐ రియలీ అప్రిషియేట్ దట్. ఐ వాజ్ జస్ట్ జోకింగ్ అబౌట్ ఇట్. కానీ బట్ థింగ్ ఇస్ లైక్ చాలా అంటే ఇవాళ సినిమాల్లో మీకు తెలుసు అందరు క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అలాంటిది ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ మంచి డైరెక్టర్ లక్షణాలు ఒక అంటే ఏదైనా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలి ఆ క్యారెక్టర్స్. సో నాకు చాలా రోజుల తర్వాత సాలిడ్ క్యారెక్టరే ఈ సినిమాలో ఉంది. పర్ఫామ్ చేయడానికి అటు ఇటు రెండు రకాలుగా ఈ సినిమాలో పర్టికులర్గా అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది. నాది సపోర్ట్ చేస్తున్న క్యారెక్టర్ ఒకసారి సపోర్ట్ చేస్తున్నా ఒకసారి చేయదు. అది డిఫరెంట్ డైమెన్షన్స్లో వెళ్తూ ఉంటుంది. సో అండ్ అనుష్కకి నాకు కెమిస్ట్రీ అందరికీ స్వీటీ అనేది అందరికీ స్వీటీయే కాబట్టి కెమిస్ట్రీ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకోవడం అనేది కాంట్రిబ్యూషన్. నాకు ప్రతి సినిమా ఒక జర్నీ. ఓకే, హరిహర వీరమల్లు సినిమా నేను కొంత భాగం చిత్రీకరించాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే ప్రేమ ఇష్టం, ఏం రత్నం గారంటే అమితమైన గౌరవం. చిన్నప్పుడే సూర్య మూవీస్లో ఆయన పోస్టర్ చూసి పనిచేయాలనుకున్నాను. బేసిక్గా ఆయనతో ఇన్స్పైర్ అయిన వాళ్ళం. కొన్ని షెడ్యూలింగ్ కారణాల వల్ల మేము స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ కావచ్చు, అనేకమైన షెడ్యూలింగ్ కారణాల వల్ల నేను కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది. నా ఇష్యూస్, నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను పక్కకు రావాల్సి వచ్చింది. సో అది ఆ జర్నీ పూర్తయింది, ప్రయాణం. ఓకే, నా పరంగా పూర్తయింది. అండ్ ఆ జర్నీని ఇంకొక దర్శకులు జ్యోతికృష్ణ గారు కంటిన్యూ చేశారు. ఇప్పుడు అయిన తర్వాత నేను ఈ సినిమాలో ఉన్నప్పుడు పూర్తిగా ఘాటీలా ఉన్నాను అన్నమాట. బేసికల్గా ఎంత ఫోకస్డ్గా ఉన్నానంటే అంత ఫోకస్డ్గా ఉన్నాను. ఓకే, నేను గమ్యం నుంచి ఘాటీ దాకా ప్రతి సినిమాని ప్రతి రోజుని యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ రోజే నేను అంత చాలా ఫోకస్డ్గా ఉంటాను. యాక్చువల్గా రైట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఘాటీ. సెప్టెంబర్ 5వ తారీఖు మీరు దాన్ని చూడబోతున్నారు. నేను నిన్న నైట్ ఈరోజు మార్నింగ్ చెన్నై నుంచి వచ్చాను. నిన్న నైట్ తమిళ్ ఫుల్ కాపీ చూసాం అన్నమాట. నేను అగైన్ సార్ రాగానే సారీ చెప్పాను, సార్ తమిళ్లో ఆయనే డబ్ చెప్పారు, తెలుగులో ఏం డబ్ చెప్పారు. సో ఐ టోల్డ్ ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ దట్ యాక్చువల్లీ. అండ్ ఒక కథ నేను చెప్పాను కదా, పేలటానికి సిద్ధంగా ఉన్న కథని, అది ఆ అగ్నిపర్వతం రెడీగా ఉంది, ఇప్పుడు తీసుకొచ్చాం, దాన్ని ఆడియన్స్కి ఇవ్వబోతున్నాను. సో అట్ దిస్ మూమెంట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఆడియన్స్కి ఈ సినిమాని అందివ్వడానికి రెడీగా ఉన్నాను. కేవలం నేను ఈ సినిమా రాస్తున్నప్పుడు ఆయన గజరాజ్ అనే సినిమా చేశాడు, టానాకారన్ అనే సినిమా చూశాను, ఇరుగుపట్రే అప్పుడు నేను చూశాను. యాక్చువల్గా కొంతమందితో వెళ్తున్నప్పుడు మీరు నా ఫిల్మోగ్రఫీ తెలుసు మీకు. వేదం సినిమాలో అనేకమైన మంది ఆ క్యారెక్టర్, నాగయ్య గారి క్యారెక్టర్, రాములు గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు యాక్చువల్గా. ఓకే, నాకు ఆ కథకి ఇన్స్పైర్ అయిందే నేను ఒక చిన్న పిల్లోడు అమరావతి నుంచి వైకుంఠపురం దాటి విజయవాడ అమ్మవారి వైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లవాడు ఒక ముసలతను చేయి పట్టుకొని లాక్కెళ్ళటం చూశాను. దట్స్ ద లాస్ట్ ఫ్రేమ్. వేదం అనే సినిమాలు అక్కడే ఫిల్మ్ బై క్రిషన్ వేశాను. ఆయన క్యారెక్టర్ కోసం నేను ఆగాను, వెయిట్ చేశాను. సో ఐ వాంట్ అది నేను రాస్తున్నప్పుడు నా మస్తిష్కంలో ఒక రూపం వచ్చింది. అది నేను ఇందాక చెప్పినట్టు ఈ క్యారెక్టర్కి ఒక సోల్ ఉంది. ఆ సోల్ ఈయనతో మ్యాచ్ అవుతుందని నాకు అనిపించింది. అది ఒక్కటి మాత్రమే ఉంది. నేను ఈ క్యారెక్టర్కి ఈయన అప్రోచ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని మాత్రం ఆలోచించాను. ఆ లెక్కలు నాకు తెలియలేదు, నిజంగా నాకు తెలియదు కూడా. రెండవది వచ్చిన దాని తర్వాత రెండోది ఆలోచించాను నేను, ఓహో దేశీరాజు క్యారెక్టర్కి ఈయన చాలా అద్భుతంగా ఉంటారు. నెక్స్ట్ వచ్చిన ఇట్స్ ఇన్స్టెంట్ థాట్, తర్వాత ఇట్స్ ఎ డీప్లీ థాట్ ఆల్సో, డీప్గా వెళ్ళిన థాట్ కూడా రెండోసారి అప్పుడు చూసారు. ఇప్పుడు దేశీరాజు అయిన శీలావతి అనుష్క గారు వీళ్ళిద్దరేంటి, ఇది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ, విల్ సీ నో ఆన్ ప్రేమ ఫెస్ట్. సో వీళ్ళిద్దరు ఎలా ఉంటారు, తర్వాత ఆలోచనలు వచ్చినాయి. కానీ నేను నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాలో అక్కడ చైతన్యరావు గారు కావచ్చు, రవీంద్ర విజయ్ కావచ్చు, జాన్ విజయ్ గారు కావచ్చు, ఆయన దండపని అన్న క్యారెక్టరు, విక్రమ్ ప్రభు గారు కావచ్చు, జగత్ బాబు కావచ్చు, అనుష్క గారు కావచ్చు, దీస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ ఐ హ్యావ్ అప్రోచ్డ్.
మీరు అక్కడ మీరు ఇంకో క్యారెక్టర్ ఎవరన్నా క్రిష్ ఇలా అడిగాడు డేట్ లేకపోవటమో లేకపోతే ఇదని అది జరగలేదు అనమాట. ఈ కథకి అలా పాత్రలు కుదిరినవి, కొత్త వరల్డ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి అప్రోచ్ కాగానే జేబీ సార్ ఆయన ఒప్పించడం అంత ఈజీ ఏం కాదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వీ హ్యాడ్ 2 సిట్టింగ్స్, మొత్తం కథ చెప్పాను, ఆయన క్యారెక్టర్ చెప్పాము, మొత్తం అయిపోయింది. మళ్ళీ వెళ్ళిన తర్వాత హౌ టు డిజైన్, నేను ఎలా చేస్తాను, నాకేదో ఒకటి కావాలి, ఐ నీడ్స్ యాక్టివిటీస్ ఏంటి, ఇవేంటి, అక్కడ ఏం చేయొచ్చు అనేది. సో ప్రతి ఒక్కరు సేమ్ థింగ్ విత్ విక్రమ్ ప్రభు గారు, సేమ్ థింగ్ విత్ వి రీసెర్చ్ ఎ లాట్ అండ్ వీ కాస్టెడ్ ఫర్ దట్ అండి. కమర్షియల్ పందా అంటే ఇప్పుడు ఏంటంటే డబ్బులు వచ్చి రాజీవ్ గారు మనకి ఫస్ట్ ఫ్రేమ్ అండ్ యూవీ వాళ్ళకి డబ్బులు వచ్చి ఇంకో సినిమా తీయడానికి ఆ శక్తి కావాలి కదండి. కమర్షియల్ అంటే అమ్మదగినది బేసికల్గా, ఆర్ రిటర్న్స్ తెచ్చుకునేది అనేది, ప్లస్ అందులో నేను చెప్పాలనుకున్నది అనేది రెండు కలిపితే కనుక ఒక అందమైన, నేను ఎప్పుడు కోట్ చేస్తుంటాను, నాకు తిలక్ గారంటే చాలా చాలా ఇష్టం. బేసికలీ అంటారు కదా, నా ఆశయాలేమో అభ్యుదయ దీపికలు, అక్షరాలేమో వెన్నెల్లో అడుకునే ఆడపిల్లలు. సో అలాగే నాకున్న గొప్ప థాట్స్ ఈ ఘాటీల గురించి చెప్పాలి, ఈస్టర్న్ ఘాట్స్ గురించి ఇది చాలా గమ్మత్తైన కథ దొరికింది, ప్లస్ చాలా ఎంటర్టైనింగ్గా అందంగా చెప్పడానికి ఈ రెండు కలిపితే పెద్ద కమర్షియల్ సినిమా అవుతుందని నమ్మకం, అలాగే చేసిన జరిగిందండి. అంటే ఒక కమర్షియల్ సక్సెస్ అంటే ఈ గతంలో పెద్దగా క్యాలిక్యులేషన్స్ ఉండేవి కాదు క్రిష్ గారు ఎప్పుడన్నా ఒక కథ నమ్మి సినిమా నుంచి నాకు క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఐ వాంట్ ఇట్. ఇప్పుడు నాకు ఐ రియల్లీ వాంట్ ఏ హ్యూజ్ సక్సెస్. నేను ఇప్పుడు సక్సెస్లో లేను. కొండపొలం సినిమా అనేది చాలా ఇష్టపడే తీసాం, బేసికల్ ఒక బుక్ని అడాప్ట్ చేసాం, వేరే జాన్రా, బట్ అనుకున్నంతగా ఆడియన్స్కి రీచ్ కాలేదు. మాకు కమర్షియల్గా ఐ మీన్ ఓటీటీలో చూసి బాగుందని వాళ్ళు. సో ఐ నీడ్ ఏ కమర్షియల్ సక్సెస్, తప్పేం లేదు బేసికల్గా. అండ్ అనుష్క లాంటి సూపర్ స్టార్ అండ్ ఇసే పెట్టుకొని నాకు ఇలాంటి కథ దొరికి కొత్త ప్రపంచం దొరుకుతున్నప్పుడు సో ఆశపట్టడంలో తప్పులేదు. ఇది చాలా పెద్ద సక్సెస్ అయ్యి మనందరం అనుకుంటున్న ఒక మంచి సక్సెస్ అవుతుందని ఆశపట్టడంలో తప్పులేదు. అనుష్క గారి పర్సనల్ చాయిస్ వీ రెస్పెక్ట్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఎంటైర్ మీడియా ఇస్ రెస్పెక్టింగ్ అండ్ వీఆర్ నాట్ అది. తను మన ఇంట్లో అమ్మాయి, స్వీటీ అంటే ఎవరు బేసికల్గా మన ఇంట్లో అమ్మాయి, తను ఈ ప్రమోషన్స్కి రాను అనుకుంది, ఓకే రావద్దు అంతే. ఈ సినిమాకి స్వీటీ గారి పెర్ఫార్మెన్స్ చాలు, స్వీటీ గారి ప్రమోషన్స్ అవసరం లేదు. అండ్ క్యారెక్టర్ ఆర్క్ చెప్పగానే, కథ చెప్పగానే ఐ థాట్ రాజీవ్ అప్పుడు నాకు తెలీదు. సో క్రిష్ కంప్లీట్గా నాకు ఎప్పుడు నమ్మకం, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. సో తను చెప్పిన విధానం, తను చెప్పిన ఆర్క్, ఓకే ఐ ఆల్సో హ్యావ్ సంథింగ్ టు వర్క్, మంచి వర్క్ దొరికింది, బాగుంటుంది, తనతో చేస్తే బాగుంటుంది అనే ఒకే ఒక రీజన్కి చేశాను. బట్ ఆఫ్టర్ సీయింగ్ డబ్బింగ్లో కొంత చూశాను మిగతా సినిమా అంతా, అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఐమ్ రియలీ ఇంప్రెస్డ్. అంటే ఐ డన్ ద రైట్ థింగ్, ఐమ్ వెరీ హ్యాపీ నౌ, ఐ మీన్ హ్యాపీయర్ దెన్ వెన్ ఐ యాక్సెప్టెడ్ ఇట్ అనేది ఐ స్టిల్ ఫీల్. ఒక స్త్రీ పాత్ర ద్వారా చెప్తే మనకు వచ్చే లేయర్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఒక మగ పాత్ర ద్వారా గురించి మనకు బాగా తెలిసిన విషయమే. రామాయణానికి ఇంకా పేర్లు ఉన్నాయి, మూర్తి గారు ఏంటిది, సీతా సహిత మహితస్య చరితం. వాల్మీకి గారు చెప్పినప్పుడు రామాయణం అనే ఒక పేరు, ఇంకో పేరు పౌలస్త్య వధ. మన హీరో గారి వైపు నుంచి చెప్తే రామాయణం అని రాముడి యొక్క కదలికలు. రెండవది పౌలస్త్య వధ, ఒక ఆయన మన రావణాసురుని వధ. మూడవది వాల్మీకి గారు అంటారు నాకు బాగా ఇష్టమైంది ఇది, సీతా సహిత చరితస్య మహితం. నేను తప్పు చెప్పుండొచ్చు బేసికల్గా. తను సీతమ్మ వారి వైపు నుంచి చెప్తే ఇంకా అదొక ఇంకా అందంగా ఉంటుందండి బేసికల్గా. స్త్రీ పాత్రలో ఉండే షేడ్స్ కావచ్చు, ఓకే, ఇప్పుడు మగ పాత్రకు వచ్చే కష్టాలు కావచ్చు, దాన్ని స్త్రీ పాత్రలో పెడితే ఇంకా మల్టిప్లై అవుతూ ఉంటాయండి. ఈ కథకి ఈస్టర్న్ ఘాట్స్లో ఒక కొండ నీడ ఇంకో కొండ మీద పడుతుంది. ఆ కొండ నీడలో శీలావతి అని ఒక గంజా పెరిగిద్దండి. చాలా వాల్యుబుల్ అయిన, అంటే చాలా వాల్యూ అంటే చాలా ఖరీదైన వ్యవహారం అది. ఒక ఇలాంటిది, అలాంటి శీలావతే, ఈ అమ్మాయి పేరు కూడా శీలావతి. ఈ క్యారెక్టర్ మీరు సినిమా చూసినప్పుడు ఇలా ఎందుకు పెట్టారు ఏంటి అనేది అర్థమైంది. సో ఈ తూర్పు కనుమల గురించి, ఈ శీలావతి అనే ఒక గంజా మొక్కతో దాని జరిగే దురాగతాలు కావచ్చు, దాని గురించి చెప్పాలంటే ఒక స్త్రీ పాత్ర వైపు నుంచి వెళ్తే చాలా అద్భుతంగా నేను అనుకున్న కథని, ఆ ఎమోషన్స్ పండించవచ్చు అనేది ఉంది. రెండవది అనుష్క గారితో సినిమా చేద్దాం అని. సో వీఆర్ వెయిటింగ్ బేస్, వీఆర్ సీయింగ్ ఏ బిగ్ హీరోస్ డూయింగ్ బిగ్ యాక్షన్ ఫిల్మ్స్, అండ్
ఇప్పుడు నేను ఒక సూపర్ స్టార్ తోటి బిగ్ హీరో తోటి చేస్తే ఇంకోటి చేసినట్టు ఉంటుంది. బట్ అదే స్వీటీ గారితో చేస్తే యూ చేంజ్ ద జెండర్ అండ్ యూ డూ ఇట్ విల్ బి ఈవెన్. అండ్ ద పవర్ ఆఫ్ స్వీటీ యాక్చువల్ తనకున్న గ్రేస్ కావచ్చు, తనకున్న స్టార్డమ్ కావచ్చు, అవన్నీ కూడా ఈ సినిమాకి ఈ క్యారెక్టర్కి యాడ్ అయితే చాలా పెద్ద సినిమా అవుతుందని నేను బలంగా నమ్మానండి. సో దట్స్ వై ఇది స్త్రీ పాత్ర ద్వారా ఈ కథ చేయడం జరిగిందండి. కొంచెం ఇప్పుడు యాంగిల్ మారిందన్నమాట, అంతే అండి. ఈ సినిమాలో లాస్ట్లో ఒక పాట ఉంటుంది, నీలో రగిలే దీపం కోణం మారిన కోపం అని ఉంటుంది, అది తలపుల పిడుగుల తేజం అని ఉంటుంది. అది ఎందుకనేది మీరు ఈ సినిమాలో చూస్తారు. మనిషిగా తను అలాగే ఉందండి, సేమ్ స్వీటీ. వేదంలో నాకు తెలిసిన స్వీటీ, ఇప్పుడు తెలిసిన స్వీటీ ఏం మారలేదన్నమాట. ఐఎమ్ షూర్ ఫస్ట్ జ్యోతిబాబు గారు ఫస్ట్లో కలిసింది, ఇప్పుడున్నది తను సేమ్. బట్ యాజ్ ఎ స్టార్గా సూపర్ స్టార్డమ్ తెచ్చుకుంది. అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్గా, బికాస్ షీ వర్క్ విత్ సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ లైక్ రాజమౌళి గారు, ఓకే, చాలా గొప్ప మన శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరితో చాలా గొప్ప డైరెక్టర్స్తో పనిచేసింది, గొప్ప టెక్నీషియన్స్తో పనిచేసింది. తను చాలా ఎవాల్వ్ అయింది. యాజ్ అన్ ఆర్టిస్ట్ షీ ఎవాల్వ్డ్ ఎ లాట్ అండ్ స్టిల్ ఎ లాట్. అండ్ ఆ మార్క్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది, మనం చూడబోతున్నాం.